ఏదైనా వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవ నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని, నీ వాక్యం ద్వారా మా జీవితాలను మేము సరిచేసుకుని మీ చిత్తం జరిగించేవారుగా మేము ఉండి మీరు ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును పొంది వర్ధిల్లటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన ప్రతి ఒక్కరిని చూచేటటువంటి దేవుడై ఉన్నారు. ఎవరు కూడా ఆయనకు మరుగై ఉండలేరు అనేటటువంటి విషయాన్ని మొదటగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే చూసేటటువంటి దేవుడు ఆయన జ్ఞానము గలవానిని కాపాడును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అనుదినము ఎన్నెన్నో ఇబ్బందులను, సమస్యలను మనం ఎదుర్కొనేటటువంటి వారంగా ఉన్నాం. విశ్వాస సంబంధమైన పోరాటాలు, ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన పలు విధములుగా ఎన్నెన్నో పరిస్థితులు మనకు నష్టాన్ని, నాశనాన్ని కలుగు చేయటానికి చూస్తూ ఉండగా దేవుని కాపుదల మనకు ఎంతో అవసరం అనేటటువంటి విషయాన్ని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఈ జ్ఞానము గలవారు అనంటే, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఈ విధంగా ఉంది: యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. నిజమే. ఎవరు జ్ఞానము గలవారంటే దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు. ఇటు భయభక్తులు కలిగినటువంటి వారిని చూచేటటువంటి దేవుడు నిశ్చయంగా ఆయన వారిని కాపాడేటటువంటి దేవుడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చదవబడినటువంటి వాక్య భాగంలో చూచేటటువంటి దేవుడు తన దృష్టిలో కృప పొందు వ్యక్తిగా ఉన్నటువంటి నోవాహుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రభువారు 6వ అధ్యాయం 5వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ప్రభు చూశారు. ఇలా చూసినటువంటి దేవుడు వారిని ఆయన కలుగు చేసినందుకు ఆయన సంతాపము నొందినటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన వారందరిని కూడా తుడిచివేయాలని చూడగా నోవాహు ప్రభు దృష్టికి అతడు కృప పొందినటువంటి వ్యక్తి అయ్యాడు. కారణం ఏంటంటే, 9వ వచనంలో అతడు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. అనగా నోవాహులో దేవుని పట్ల భయము, భక్తి అనేవి ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి ప్రభువారు నోవాహుతో మాట్లాడినటువంటి సందర్భంలో దేవుని మాటను విన్నటువంటి నోవాహు 6వ అధ్యాయము 22వ వచనంలో, నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాల ద్వారా నోవాహు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కనుకనే అతడు జ్ఞానముతో దేవుని మహిమ కొరకు జీవించాడు. కానీ ఎంత మాత్రము తన తోటి వారి వలె, తన తరం వారి వలె అతడు ఎంత మాత్రం కూడా పాపమునకు అవకాశం ఇవ్వలేదు. అందుకనే ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువారు అంటున్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఎండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే. నోవాహు ప్రభు దృష్టికి ఎలా కనపడ్డారు అని అంటే, రెండవదిగా అతడు నీతిమంతుడిగా ఉండుటను దేవుడు చూశారు. అనగా దేవుని పట్ల తనలో ఉన్న పరిపూర్ణ విశ్వాసాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఆ కారణాన్ని బట్టి మరి భూమి మీదకి జల ప్రవాహం వచ్చినప్పుడు నోవాహు చేత కట్టబడినటువంటి ఆ వాడలో నోవాహు, అతని భార్య, అలానే అతని 3 కుమారులు, 3 కోడండ్రు, అనగా 8 మంది మాత్రమే వాడలో ప్రవేశించారు. మిగిలిన వారందరూ కూడా ఏమాత్రం దేవుని మాటను వినలేదు. నోవాహు గారి ద్వారా ప్రభు సెలవిచ్చిన సంగతులను వారు గైకొనలేదు.
వచ్చినటువంటి జలప్రళయంలో ప్రజలందరూ చనిపోగా నోవాహు అతని కుటుంబం మాత్రం వారు కాపాడబడ్డారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనము దేవుని పట్ల చూపు భయభక్తులే మనం జ్ఞానము కలిగి ఉండటానికి కారణమవుతాయి. ఆ జ్ఞానము కలిగినటువంటి వారిని దేవుడు కాపాడువారుగా ఉన్నారు. ఈ దినం మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఏ విధమైనదో ఒకసారి మనం పరిశీలన చేసుకుని ప్రభువును గురించినటువంటి జ్ఞానం కలిగి ఆ జ్ఞానంతో ఈ లోకంలో నడిచి ప్రభు అనుగ్రహించేటటువంటి కాపుదల పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మేము మీ పట్ల చూపు భయభక్తులే మాకు జ్ఞానమని, ఆ జ్ఞానం ద్వారా మమ్మల్ని చూచే మీరు నిశ్చయముగా కాపాడువారని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. విన్న ఈ మాటల ద్వారా కలుగు దీవెనకు నా ప్రియులందరినీ కూడా మీరు పాత్రులనుగా చేయుదురుగాక. నేడు మరి ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దీవించండి. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.